హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఏం చేస్తున్నారు? ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి మునగాకు పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ప్రాసెస్ అయితే చూసేయండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లోకి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లోకి 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు అలాగే 2 స్పూన్స్ మినపప్పుని యాడ్ చేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ ధనియాలు అలాగే 2 స్పూన్స్ జీలకర్రను కూడా యాడ్ చేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 8 వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక 10 వరకు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మునగాకును అయితే యాడ్ చేసుకొని అలాగే గుప్పెడు కరివేపాకును కూడా యాడ్ చేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మా వాళ్ళ ఇంట్లో మునగ చెట్లు ఉన్నాయని చెప్పాను కదా, సో మునగాకు అయితే పంపించారనమాట. సో పొడిలా చేస్తే బాగుంటుంది కదా అని ఇలా అయితే చేస్తున్నాను. కొంచెం క్రిస్పీగా అయింది కదా, ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పోపు అన్నిటిని యాడ్ చేసుకొని 2 స్పూన్స్ సాల్ట్ అలాగే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకును కూడా యాడ్ చేసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకుని మిక్సీ పట్టేసుకోవాలి పౌడర్ లాగా. చూడండి, మనకి మునగాకు పొడి అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసిన కామెంట్స్లో చెప్పండి. పొడిని డైలీ 1 స్పూను పిల్లలకి రైస్లో కానీ ఇడ్లీలో కానీ వేసి పెడితే చాలా మంచిది హెల్త్కి. మీకు ఎక్కడైనా మునగాకు దొరికితే కనుక వెంటనే ఇలా ట్రై చేసిన కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ కామెంట్, ఫాలో ఫర్ మోర్ వీడియోస్.